మాతా కీ జై. కొవ్వొత్తుల ద్వారా ర్యాలీ తీయాలనేటువంటి ఆలోచన తులసి గారికి రావడం, ఈ వనజీవి రామయ్య గారి ఆత్మ కూడా శాంతి కలగడం కోసం మనం వారికి నివాళులు అర్పించడం, ఇది మన 5వ తరగతిలో ఏర్పరచుకోవడం చాలా సంతోషదాయకం. దీనికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నటువంటి తులసి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించాల్సిందిగా తులసి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సంఘ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతూ, వనజీవి రామయ్య గారు పచ్చదనం పరిశుభ్రత కోసం ప్రపంచంలో పచ్చదనం ఉంటే బాగుంటుందనే ఆలోచనతో 1,000,000 మొక్కలు నాటారు. ఈ మధ్యనే ఆయన పరమపదించారు. కానీ ఆయన చాలా సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి ఆయన ప్రతి చోట మొక్కలు నాటడం కోసం సిగ్గుపడకుండా అందరినీ ముందుకు నడిపించి 1,000,000 మొక్కల్ని నాటి ఆయన పద్మశ్రీ అవార్డుని కూడా తీసుకోవడం జరిగింది. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడానికి కోసం 1 నిమిషం మౌనం పాటించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇటీవలే మరణించిన మన పద్మశ్రీ అవార్డు గ్రహీత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 2017లో 1,000,000 మొక్కలు నాటి ఖమ్మం జిల్లా వాసి అతను వారి యొక్క సతీమణితో 1,000,000 మొక్కలు నాటి రికార్డుగా సృష్టించి పర్యావరణ ప్రకృతి ప్రేమికుడిగా తెలంగాణ రాష్ట్ర వాసిగా 2017లో పద్మశ్రీ అవార్డు మోడీ గారు రిఫర్ చేయడం చేత ఒక సామాన్య వ్యక్తిగా గొప్ప స్ఫూర్తిదాయకంగా నేటి యువతరంకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాంటి వ్యక్తికి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో మన పద్మశాలి సంఘం 5వ తరఫా గౌరవనీయులు అధ్యక్షులు సైబ సుధాకర్ గారు మరియు కార్యదర్శి కమిటీ వారి యొక్క నిర్ణయంతో ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓన్లీ రాష్ట్రం కాదు, దేశానికే గర్వకారణం. అతను చేసిన సేవలు ఇప్పుడు ఇక్కడ 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ అతని యొక్క చరిత్ర నిలపడం జరిగింది. అది ఒక గొప్ప కారణం. సో అతని చేతుల మీదుగా మేము అవార్డు అందుకున్నప్పుడు ఖమ్మంలో కూడా అతను చీఫ్ గెస్ట్ 10 మెంబర్స్ అతను కూడా ఒకటి ఉండే. సో అతను చెప్పిన సందేశం గొప్పది. అదేవిధంగా పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది దాడిలో మన భారతీయులు చనిపోవడం అనేది దురదృష్టకరం. వారికి కూడా నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దేశం యొక్క గొప్పతనాన్ని చాటిన మన భారతదేశం ప్రతి ఇండియన్కు చాలా బాధాకరంగా చేసి దేశవ్యాప్తంగా కూడా కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ అంటే అమాయకులు జవాన్లతో పోరాడి చనిపోవడం వేరా, అమాయకులు ఏమాత్రం వాళ్ళ హాని చేయకుండా వెళ్ళి మరణించిన వారి యొక్క ఆత్మ శాంతించాలని ఈరోజు మనం మన దేశం తరఫున 5వ తరఫా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి సంఘ సేవ మన ఆర్మూర్ పట్టణానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలుపుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. శివాయ జై మార్కండేయ. ఈనాటి సాయంకాల సమావేశంలో 5వ తరఫా పద్మశాలి సంఘం అధ్యక్షులు సైబ సుధాకర్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, పహల్గాంలో 27 మంది చనిపోయిన వాళ్లకు ఆత్మశాంతి కలగాలని చెప్పేసి కొవ్వొత్తుల ర్యాలీ మరియు 1,000,000 మొక్కలు నాటినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి ధరిపెల్లి రామయ్య గారికి మనము ఆయనకు జోహార్లు అర్పించడానికి ఈ 2 కార్యక్రమాలు పెట్టుకొని ఆర్మూర్ పద్మశాలి సంఘం 5వ తరఫాలో నివాళులు అర్పించడం జరుగుతున్నది. అయితే 1,000,000 మొక్కలు నాటినటువంటి వనజీవి ధరిపెల్లి రామయ్య గారికి మొట్టమొదలు పర్యావరణ పరిరక్షణ కొరకని చెప్పి
కోటి మొక్కలు నాటినటువంటి ఏకైక వ్యక్తి రామయ్య. ఇటువంటి స్ఫూర్తి తీసుకొని ఎందరో కోటి లేకున్నా వెయ్యిలు, వెయ్యి లేకు లక్షలు, లక్షలు లేకున్నా వెయ్యిలు, వెయ్యి లేకున్నా వందలు, వందలు లేకున్నా పదులు, పదులు లేకున్నా ఒక్క మొక్క నాటినా కానీ కూడా మనం కూడా దాంట్లో పాల్గొన్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది కూడా మనం గ్రహించి అది మన ఆత్మరక్షణకు ఇస్తున్న చెట్లు కాబట్టి దాన్ని శ్రద్ధతో మనం చూడాలని చెప్పేసి అదొకటి. రెండవ విషయం ఏంటంటే పైల్గాం లోపల 27 మంది చనిపోయారు. వారి మరీ నిర్ధారణ చేసుకొని హిందువులని చంపడం జరిగింది. కాబట్టి ఇది మహా పాపము, క్షమించరానటువంటి విషయము. అమాయకులైనటువంటి అమర్నాథ్ యాత్రకు పోయేటోళ్ళని పైల్గాం లోపల వాళ్ళు ఎంతో ప్రేమదాయకంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంటలు పోతే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి పాపాత్మని ఏం చేసినా, ఎంత కఠినంగా వాళ్ళని శిక్షించినా కానీ కూడా మనకు ఏమి కూడా కాదు. కాబట్టి ఇది మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయేది ఏందనే దాని మీద మనం ఆలోచించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు కొన్ని విషయాలు తీసుకొని అష్టదిగ్బంధన చేశాడు. మొట్టమొదటి ఏంటంటే సింధు నదిని ఆపేయడం జరిగింది. ఒక సింధు నదిని తీసుకుంటే వాళ్ళ రాష్ట్రంలో పాకిస్తాన్ లోపల నీళ్లు లేక అల్లాడుతూ ఆకలి కేకలతో చచ్చిపోతున్నారు. అటువంటి వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి పూనుకున్నారు. వాళ్ళు ఒక ఎర్రజీమ లెక్క నలిచెత్తి పోయేటువంటి స్థానంలో ఉన్నారు. మన నరేంద్ర మోడీ అంటే ఒక పెద్ద పులి లెక్క ఉన్నాడు. మనల్ని పట్టుకొని వాళ్ళు ఎంతో మేము యుద్ధం చేద్దామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చేసి మనని నానా హింసలు చేస్తూ కాకుండా మన ప్రాణాలని తీసేస్తున్నటువంటి వాళ్ళని మనం సహించాం. కాబట్టి నరేంద్ర మోడీ గారే కానీ మన కేంద్ర ప్రభుత్వం మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, మన ఇండియా లోపల ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాకిస్తాన్కు జై అని చెప్పేసి కొడుతున్నారు. కాబట్టి వాళ్ళను కూడా మనము చూసి వాళ్ళను కూడా ఏ విధంగా కూడా అన్ని తరపుల వాళ్ళు కానీ, అన్ని పద్మశాలి సంఘాలే కానీ, ఇతర సంఘాలే కానీ దీన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని అందరూ కూడా మన నివాళులు అర్పించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. भारत माता की జై.